ఛత్తీస్గఢ్ ప్రధాని మోదీ ముగిసింది. ఇక పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఛత్తీస్గఢ్ రజతోత్సవ వేడుకలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశాయి. ఛత్తీస్గఢ్ రజతోత్సవ వేడుకలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు మొత్తం మీద మాత్రం ఈరోజు జరిగినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, ఛత్తీస్గఢ్ పర్యటన ముగిసింది కొద్దిసేపటి క్రితము. దాదాపు 6 గంటల 45 నిమిషాల ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా ప్రధాని పర్యటన ఉండబోతుంది అన్నటువంటిది మనకు ఏదైతే షెడ్యూల్లో ఉన్నది. కానీ దాదాపు 8 గంటలకు పైగా కూడా పట్టింది ఈరోజు షెడ్యూలు. ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి చుట్టూరా ఉండేటటువంటి గ్రామ ప్రజలందరూ కూడా రావడం జరిగింది. 25 సంవత్సరాల తర్వాత రజతోత్సవ వేడుకలు మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఒకవైపు అంటే పబ్లిక్ దాదాపు ఒక 2 లక్షల మంది ఇక్కడికి వస్తారనేసి అనుకున్నారు. కానీ దాదాపు 3 లక్షలకు పైగా జన సమూహం ఈరోజు ఇక్కడికి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి నయా రాయ్పూర్ వేడుకకు మాత్రము చాలా మంది రావడం జరిగింది. నిన్న రాత్రి నుంచే కూడా చాలా బారులు తీరినటువంటి ప్రజల క్యూని కూడా మనం చూసాము ఎక్స్క్లూజివ్గా. ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఉదయం 8 గంటల 40 నిమిషాలకు ఇక్కడికి ప్రధాని ఛత్తీస్గఢ్కు చేరుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రోడ్ షో, దాదాపు రోడ్ షో 3 కిలోమీటర్ల మేర జరిగింది. హై సెక్యూరిటీ మధ్య ఐజీ నవనీత్ మొహత్ ఇక్కడ ఈ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ వ్యవస్థనంతటిని కూడా చాలా కట్టుదిట్టంగా సెక్యూరిటీని దాదాపు 50,000కు పైగా కూడా సెక్యూరిటీ పర్సన్స్ వివిధ విభాగాల నుంచి కూడా అలర్ట్ చేసినటువంటిది. అయితే మొత్తం మీద మాత్రము దాదాపు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే నక్సలిజం ఉన్నటువంటి ఏరియాస్లోనే ఈరోజు మొదటిసారి ప్రధాని పర్యటన అంతే కూడా కొంత ఉత్కంఠతో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది కూడా అధికారులను కూడా నేను ఇంటర్నల్గా కలిసినప్పుడు వాళ్ళతో సమాచారం తీసుకున్నప్పుడు కూడా చాలా టెన్షన్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. కానీ మొత్తం మీద మాత్రం ఈరోజు పర్యటన చాలా ముగిసింది. ఏదైతే రోడ్ షో మొత్తము కంప్లీట్ అయ్యాక అక్కడి నుంచి నేరుగా సత్యసాయి చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి గుండె అంటే హార్ట్కి సంబంధించినటువంటి దాదాపు 3,500 మంది చిల్డ్రన్స్కి ఉచితంగా, అంటే వాళ్ళు పుట్టుకతోటే గుండె ఇబ్బందులతో ఉన్నటువంటి చిల్డ్రన్స్కి వారికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేసినటువంటి ఏదైతే పిల్లల్ని డైరెక్ట్ ఇంటరాక్షన్ కావడం అన్నది కూడా ఈరోజు తను ఒక మధురానుభూతి. పిల్లల్ని నేను కలవడంతో నాకు చాలా ఎమోషనల్ అయ్యాను అంటూ కూడా కొంత అక్కడ ఎవరైతే పిల్లలతో పేరెంట్స్తో మాట్లాడినప్పుడు పేరెంట్స్ని మనకు సెక్యూరిటీ పరంగా కొంతమందిని లోపలికి పంపించారు, మరి కొంతమందిని బయటనే పెట్టారు. కానీ పిల్లలందరినీ కూడా లోపలికి పంపించారు. వాళ్ళతో ప్రతి ఒక్కరితో కొంతమందితో ఇంటరాక్షన్ అయ్యారు. వాళ్ళకి కావాల్సినటువంటి ముందు కూడా ఎలాంటి అంటే హెల్త్ సంబంధించిన విషయాలని కూడా ఖచ్చితంగా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయంటూ కూడా సత్యసాయి ట్రస్ట్ ఏదైతే వారిని కూడా ప్రశంసించినటువంటిది. అక్కడి నుంచి నేరుగా మనకు ఏదైతే ఇక్కడ బ్రహ్మకుమార్కి సంబంధించినటువంటిది వారికి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత ఇక్కడ అక్కడి నుంచి మనకు రజతోత్సవ విధాన సభకు సంబంధించినటువంటిది ఓపెనింగ్. దాదాపు 25 సంవత్సరాల తర్వాత అటల్ జీ ఏదైతే అందించినటువంటి రాష్ట్రాన్ని దీనికి మరి ఈరోజు ఆయన గుర్తుగా ఒక స్మారక చిహ్నాన్ని కూడా ప్రారంభోత్సవం చేశారు. అయితే 25 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు వెలుగులో ఉన్నారు అంటూ కూడా భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించినటువంటి ప్రసంగించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక్కసారి మీ మొబైల్స్ని కూడా ఓపెన్ చేసేసి అందరూ కూడా బ్యాటరీ చూయించండి అన్నటువంటి ప్రధాని పిలుపుతో కూడా ఒక్కసారిగా సభలో కూడా అక్కడ మొత్తం అందరూ కూడా మొబైల్స్ అందరూ కూడా ఆన్ చేసేసి ఒక్కసారి వెలుతురుని చూయిస్తున్నటువంటి విధానాన్ని కూడా అక్కడ ఒక్కసారి ప్రధాని నా కొరకు మీరు చెయ్యాలి అంటూ కూడా అడగడము, వెంటనే ప్రజలందరూ కూడా దానికి రెస్పాన్స్ అయ్యి కూడా చెప్పడం అన్నది కూడా ఈరోజు ప్రధాని సభలో ఒక ముఖ్య అంశం. తర్వాత ఏదైతే మావోయిజం అంతం కావడం అన్నది కూడా అంటే అంతం కాబోతుంది, అది త్వరలోనే ఉన్నది అంటూ కూడా ఇక్కడ
కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ అంటే సభలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే మావోయిస్టులు లొంగిపోతున్నారు, కాంకర్లో ఏదైతే దాదాపు ఒక 20 మంది లొంగిపోయారు, తర్వాత 200 మంది గత నెల రోజుల క్రితం కూడా మావోయిస్టులు లొంగిపోయారు. అందరూ కూడా అంటే ఇంతకుముందు దాదాపు 15 సంవత్సరాల క్రితము 115 జిల్లాల్లో విస్తరించినటువంటి ఏదైతే నక్సలిజము ఇప్పుడు కేవలం మనకు 11 సంవత్సరాల క్రితం 125 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి మావోయిస్టులది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందో అప్పటి నుంచి కూడా ఈ చాలా మటుకు ఇక్కడ తగ్గుముఖం పట్టింది. కొన్ని 3 జిల్లాల్లో మాత్రమే ఇప్పుడు మావోయిజానికి సంబంధించినటువంటి కదలికలు ఉన్నాయంటూ కూడా మరొకసారి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ప్రారంభించినటువంటిది దాదాపు 14,260 కోట్లకు పైగా ఏదైతే ప్రాజెక్టులు అనుకోవచ్చు, రైల్వే రోడ్స్ అనుకోవచ్చు, ఇక్కడ విధానసభకు అనుకోవచ్చు, తర్వాత హెల్త్కి సంబంధించింది మొత్తం చాలా ప్రాజెక్ట్స్ని కూడా ఈరోజు డిజిటల్ పరంగా కూడా దానికి సంబంధించినటువంటిది కూడా ప్రాజెక్ట్స్ని ఆన్ చేయడం అన్నది కూడా ఛత్తీస్గఢ్ డెవలపింగ్కి ముందు కూడా చాలా అభివృద్ధి దిశగా వెళ్తుందంటూ కూడా ఈరోజు చెప్పడం ఒక ముఖ్యమైనటువంటి అంశము. ప్రధాని పర్యటనతో ఒక్కసారిగా కూడా ఛత్తీస్గఢ్ మరింత శోభాయమానంగా ఈరోజు వెలిగిందని చెప్పవచ్చు. ఈరోజు నవంబర్ 1 ఎప్పుడైతే 2000 సంవత్సరం నవంబర్ 1వ తేదీన ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా ఏర్పడి ఆవిర్భవించిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఛత్తీస్గఢ్కి నిజమైన వెలుగులు వచ్చింది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగము, తర్వాత ఆ ప్రసంగంలో చాలా అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ పర్యటన ముగించారని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితము మొత్తం మీద ఛత్తీస్గఢ్ పర్యటన ఒక్కసారిగా ఎంతో టెన్షన్గా ఉన్నటువంటి అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ రూట్ మ్యాప్ అన్నది కూడా చాలా కీలకము. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఒక 3 లక్షలకు పైగా కూడా ప్రజలు ఇక్కడికి నయా రాయ్పూర్కి వచ్చారంటే వారికి ప్రత్యేకమైనటువంటి రూట్ మ్యాప్ని ఇవ్వడం, ప్రతి కదలిక ఒక అడుగు తీసి ఒక 1/2 కిలోమీటర్ వెళ్లేంత లోపల అక్కడ ఒక స్కాన్ సిస్టమ్ని పెట్టడము, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రూట్ సిస్టమ్ని కూడా వాళ్ళ ఫోన్లో రావడం అన్నది హై టెక్నాలజీని ఉపయోగించి ఈ పర్యటన జరిగిందని చెప్పవచ్చు. కానీ ఈరోజు ఒక టెక్నాలజీ, తర్వాత ఒక నక్సలిజం అంటే 25 సంవత్సరాల రజతోత్సవ సభలో ఒక టెక్నాలజీని ముందుకు తీసుకుపోయి ఛత్తీస్గఢ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అని చెప్పడము, మావోయిజము అంతం అన్నది మరి త్వరలోనే ఉంది, ఇంకా అతి దగ్గరలోనే ఉన్నామని చెప్పడము, ఇక్కడ మనకు 25 సంవత్సరాల తర్వాత నిజమైన వెలుగు అంటూ కూడా ఈరోజు జరిగినటువంటి హైలైటింగ్ విషయాలు ఛత్తీస్గఢ్ అని చెప్పవచ్చు. దిస్ ఈజ్ ఈరోజు పర్యటన ముగియడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రవి, సంవత్సరాల క్రితం అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సత్ఫలితాలు ఇచ్చింది. అంటే ఎన్డీఏ కూటమి అంటే డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రధాని నరేంద్ర మోదీ వివరించినటువంటి విధంగా చూడొచ్చు అంట. మరో పక్క సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక నక్సలిజాన్ని అంతమొందిస్తేనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువవుతాయి, తుపాకీతో కాదు. మరోపక్క ఆపరేషన్ కగార్ నేతృత్వంలో 2026కి అయితే మాత్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా కళ? రవి, ఖచ్చితంగా ఏదైతే ఆపరేషన్ ఖగార్ ఒకవైపు జరుగుతూనే ఉంది, కొన్ని జిల్లాల్లో దాదాపు ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. 11 సంవత్సరాల నుంచి దాదాపు 125 జిల్లాల్లో మావోయిజంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు, చాలా నష్టపోయారు. ఒక అభివృద్ధి అన్నది అంటే అభివృద్ధి దిశగా వెయ్యలేకపోయాము. ఎక్కడైనా మేము ఒక ప్లేస్కి వెళ్ళాలంటే కూడా అక్కడ మాకు వెళ్ళాలంటే కూడా దాదాపు ఒక 2-3 రోజులు పడుతుంది. అలాంటిది ఈరోజు హైవే రూట్స్ అంటే మెయిన్గా మనకు రోడ్ సిస్టమ్ని రోజు ఓపెనింగ్ చేయడము అంటే దాదాపు ఒక 80 కోట్ల రూపాయలు, అంటే 80,000 నుంచి మనకు దాదాపు 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ రోడ్ సిస్టమ్ ని కూడా ఈ రోజు ఓపెనింగ్ చేయడం అన్నది కూడా ఇక్కడ నుంచి ప్రజలందరూ కూడా ఏదైతే చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకు లింక్ చేస్తూ హైవే రూట్స్ ని ఏర్పాటు చేయడం అన్నది కూడా ఈ రోజు ఒక అభివృద్ధి దిశలో ఒక మెయిన్ పాయింట్. అదే విధంగా ఏదైతే ఆపరేషన్ కగార్తో మావోయిజం మీరన్నట్లుగా ఏదైతే ఇంకా అంతము త్వరలోనే ఉంది అన్నది, తర్వాత డబుల్ ఇంజన్
సర్కారు వల్లనే ఈ విధంగా అభివృద్ధి జరిగింది అని అంటే చాలా మంది మనం వాళ్ళ పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇదే ఖచ్చితంగా చెప్పారు. అంటే ఇంతకుముందు మాకు అభివృద్ధి దిశగా లేదు, మేము ఎవరితో కూడా వెళ్ళాలంటే కూడా మాకు చాలా భయంగా ఇక్కడ జీవించాము. కానీ ఇప్పుడు ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారుతో ఛత్తీస్గఢ్ అభివృద్ధి దిశగా వెళ్తుంది, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పడం కూడా మనం పబ్లిక్ సంబంధించినటువంటి వాయిస్ లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి దాంట్లో హై టెక్నాలజీ ఒకవైపు, తర్వాత రోడ్స్ డెవలపింగ్ ఒకటి, హెల్త్ ఒకటి ఇంపార్టెంట్. ఈ 3 రంగాలనే ఇక్కడ అంటే డెవలపింగ్ చేసుకొని ముందుకు వెళ్ళడం అన్నది ఈరోజు ప్రధాని ఛత్తీస్గఢ్ పర్యటనలో ముఖ్యాంశాలు. తర్వాత డిజిటల్ పరంగా ఛత్తీస్గఢ్ ముందుకు వెళ్లే విధంగా ఈ విధంగాని అంటే రోడ్స్ అనుకోవచ్చు. తర్వాత ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం, దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ట్రైబల్ ఎక్కడా కూడా మనకి ఏ రాష్ట్రంలో కూడా ఎక్కువగా కనపడరు. మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కనపడతారు. కానీ ఈరోజు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ట్రైబల్స్ కి సంబంధించినటువంటి మ్యూజియాన్ని ఏర్పాటు చేయడము అసలు ఛత్తీస్గఢ్ చరిత్రలోనే ఇది ఒక హిస్టారికల్ అని కూడా చెప్పవచ్చు. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నారాయణ్ సింగ్ ఇతడు ఒక గిరిజన ఆరాధ్య దేవుడు అని చెప్పవచ్చు. ఆయనకు సంబంధించినటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం అన్నది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఒక అంటే రానున్నటువంటి తరాలకు గత ఛత్తీస్గఢ్ వైభవాన్ని చెప్పే విధంగా ఈ రోజు ఆ మ్యూజియాన్ని కూడా ప్రారంభించడం అన్నది కూడా మొత్తం మీద ఛత్తీస్గఢ్ పర్యటన ముగిసిందని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.